ఈ రోజు టాపిక్ వచ్చేసి గాయ్స్ ఇక్కడ హౌ టు ఇన్స్టాగ్రామ్ వ్యూస్ ఇంక్రీజ్ తెలుగు. ఈ టాపిక్ పైన చాలా ఆడియన్స్ అయితే కామెంట్ చేశారు అండ్ ఈ టాపిక్ పైన వీడియో చేయండి అని కామెంట్ చేశారు. సో ఈ టాపిక్ పైన వీడియో చేస్తే ఎలా ఉంటుందని ఈ రోజు వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనకు ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనేం చేసిన గాయ్స్ ఇక్కడ స్క్రీన్ అయితే ఆన్ చేస్తా చూడండి. అప్పటిదాకా నేను చేస్తా అంటే హౌ టు ఇన్స్టాగ్రామ్ వ్యూస్ ఇంక్రీజ్ తెలుగు ఈ టాపిక్ పైన నేను వీడియో చేస్తాను. ఎందుకోసం అంటే టాప్ సర్చబుల్ లో టైటిల్ ఉంది కాబట్టి ఈ టాపిక్ పైన నేను వీడియో చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ లో మీకు రీల్స్ కి వ్యూస్ రాకుంటే ఎలా చేయాలనేది మీకు క్వశ్చన్ ఉండొచ్చు. నాకు కామెంట్ చేశారు. సో బిఫోర్ నాకు 2-3 days లో నాకు కామెంట్ చేశారు. ఆ కామెంట్ వెతకాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మీకు ఇక్కడ చూపించలేకపోతున్నా కామెంట్ అయితే. ఈ రోజు హౌ టు ఇన్స్టాగ్రామ్ వ్యూస్ ఇంక్రీజ్ తెలుగు ఆ టాపిక్ పైన నేను వీడియో చేస్తున్నాను. సో మీరు కూడా వీడియో చేయాలంటే ఎలా చేయాలనేది ఇక్కడ నేను చెప్తానమాట. సో కంప్లీట్లీ వీడియో అయితే ఇంట్రెస్ట్ గా ఉండవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, వీడియో పూర్తి చూసిన తర్వాత కామెంట్ చేసుకోండి కంప్లీట్లీ. అండ్ ఈ రోజు ప్రమోషన్ అయితే చేస్తున్నా కదా, సో కంప్లీట్లీ ప్రమోషన్ చేస్తా, వెయిట్ చేయండి. సో అప్పటి వరకు టాపిక్ అయితే చెప్తాను. హౌ టు ఇన్స్టాగ్రామ్ వ్యూస్ ఇంక్రీజ్ తెలుగు కదా. సో ఈ టాపిక్ పైన వీడియో చేస్తే ఎలా ఉంటుంది, ఆడియన్స్ ఎంగేజ్ అవుతారో లేదని ఈ టాపిక్ పైన నేను చేస్తున్నాను అనమాట. ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు ఎందుకోసం అంటే రీల్స్ కి వ్యూస్ రావాలి. ఇప్పుడు చూడండి గాయ్స్ అహ్మదాబాద్ లో ఎయిర్ప్లేన్ అనేది మనకు డ్యామేజ్ అయింది, కింద పడిపోయింది చూసిండ్రా. సో అక్కడ ఎవరో వీడియో చూసిండ్రు. అతను వీడియో సింపుల్ తీసిండు కాబట్టి తీసిండో లేదో మనకు తెలియదు. బట్ ఆ వీడియో అనేది 8 million 9 million 1 డేలో వ్యూస్ వచ్చేసినాయి. ఎందుకు వచ్చేసినాయి? అది సర్చబుల్ ఉంది. సర్చబుల్ అంటే సో అక్కడ జరిగింది యాక్సిడెంట్ కాబట్టి మనకు ఆ వీడియోకి రీల్ కి వ్యూస్ అయితే వచ్చినాయి. ఇన్స్టాగ్రామ్ లో చూసిండ్రా మీరు 8 million 9 million వ్యూస్ అయితే వచ్చినాయి, 1 డేలో వచ్చేసినాయి. సో నేను కూడా రీసెంట్లీ ఆ టాపిక్ పైన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసిన చూడండి. దానికి 5+ అయితే వ్యూస్ వచ్చినాయి అనమాట. 5,000+ అయితే వ్యూస్ వచ్చినాయి, 5K. సో అట్లా ఏదైతే ట్రెండింగ్ టాపిక్ ఉంటుందో దానిపైన మీరు వీడియో చేసిన అనుకోండి, రీల్ చేసిన అనుకోండి, 100% రిజల్ట్ వస్తుంది అనమాట. సో అట్లా నేను ఇక్కడ స్క్రీన్ అయితే ఆన్ చేస్తా చూడండి. ఇక్కడ చూసుకుంటే కాదు ఇక్కడ వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతాను. వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతే మీకు ఇక్కడ చూపిస్తా, స్క్రీన్ అయితే ఆన్ చేసిన కదా చూడండి. అండ్ ఇక్కడ చూడండి నేను వేస్తా అంటే ఇక్కడ అనలిస్ట్కి వెళ్ళిపోతాను. అనలిస్ట్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ట్రెండింగ్ ఉంది కదా, ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. ఈ ట్రెండింగ్ ఉంది కదా, ఈ ట్రెండింగ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఈ ట్రెండింగ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు కూడా వస్తుంది సేమ్ టు సేమ్. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఎక్స్పోర్ట్ టాపిక్ ఉంది. ఇక్కడ టాప్ సర్చెస్ ఉన్నాయి చూడండి, టాప్ సర్చెస్ ఉన్నాయా. ఈ టాప్ సర్చెస్ కి మనం ఇక్కడ బాణం గుర్తుంది చూడండి. ఇక్కడ ఈ బాణం గుర్తుంది కదా, ఈ బాణం గుర్తుకు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బాణం గుర్తుకు సెలెక్ట్ చేసుకుంటే చూడండి మనకి ఇక్కడ టాప్ సర్చెస్ టైటిల్స్ వస్తున్నాయి. ఈ టైటిల్ పైన మీరు వీడియో చేసిన 100% మీకు ఇన్స్టాగ్రామ్ లో వ్యూస్ వస్తాయి అండ్ యూట్యూబ్ లో కూడా వ్యూస్ వస్తాయి అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి. రీల్ అనేది యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి, తర్వాత ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయాలన్నమాట. సో అప్పుడు మనకు వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి అండ్ కాపీరైట్ రాదు, స్ట్రైక్ రాదు మనకు యూట్యూబ్ లో అన్నమాట. సో మనకు రెండు ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటే అండ్ యూట్యూబ్ ఛానల్ ఉంటాయి. రెండు ఉంటే ఫస్ట్ మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి, తర్వాత ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి నేను ఏం చేస్తాను చూడండి గాయ్స్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి ఒకటి హౌ టు గ్రో టెక్ యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ లేటెస్ట్ అప్లోడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ ఉంది. హౌ టు ఇంక్రీజ్ వ్యూస్ షార్ట్ వీడియో ఉంది. ఇక్కడ 4th వన్ ఏముంది చూడండి, హౌ టు ఇన్స్టాగ్రామ్ వ్యూస్ ఇంక్రీజ్ తెలుగు ఉంది చూడండి. ఈ టాపిక్ పైన నేను వీడియో చేస్తున్నాను అనమాట. ఈ టాపిక్ పైన వీడియో చేస్తున్నాను కాబట్టి సో నాకు కూడా సర్చబుల్ ఉంది. ఈ టాపిక్ సర్చబుల్ ఉంది, నాకు కామెంట్ అయితే చేశాను అనమాట. ఆ టాపిక్ పైన వీడియో చేస్తే 100% వ్యూవర్స్ అండ్ ఆడియన్స్ చూస్తారు కాబట్టి నేను కూడా ఈ టాపిక్ పైన వీడియో చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఇలాగే చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి నేను చెప్పాను కదా, అహ్మదాబాద్ లో ఏదైతే ఎయిర్ప్లేన్ క్రాష్ అయిందో అండ్ కింద పడిపోయిందో అందరూ డ్యామేజ్ అయ్యి అందరూ చనిపోయారు కదా, ఒక్కరే బతికిండు కదా. సో అట్లా అయితే పర్సన్ వీడియో చేసిండు 8 million 10 million వ్యూస్ అయితే వచ్చినాయి కదా, ఒకే రోజులో 10 million వ్యూస్ అయితే వచ్చినాయి కదా. సో అట్లా మీరు కూడా ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. రెగ్యులర్ మీ టాపిక్ పైన మీరు వీడియో చేసిండ్రు అనుకోండి, మీ ఓన్ కంటెంట్ పైన వీడియో చేసిండ్రు అనుకోండి, వ్యూస్ ఎంత రావాలో అంతే వస్తాయి. ఏదైతే ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి ఇన్స్టాగ్రామ్ లో కానీ లైక్ ఇప్పుడు యూట్యూబ్ లో కానీ, సో మనం ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ అప్లోడ్ చేయకుండా యూట్యూబ్ లో అప్లోడ్ చేసి అని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయాలన్నమాట. సో రెండు మనకు వర్తిస్తాయి అనమాట. అట్లా అప్లోడ్ చేయండి అండ్ ట్రెండింగ్ టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటే మనకు వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ నేను ఈ రోజు విన్నర్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నర్ అయితే ప్రమోషన్ అయితే చేసేస్తాను అనమాట. సో ఎందుకోసం లేట్ చేయొద్దు, ఆడియన్స్ నా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు, వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు. అన్న మీ వీడియో వస్తలేదు కామెంట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా వీడియో మీకోసం స్పెషల్ చేస్తున్నాను అనమాట. ఎంత వరకు ఉన్నా స్పెషల్ చేస్తున్నాను అనమాట. గాయ్స్ ఇక్కడ చూసుకుంటే బ్యాక్ వచ్చేస్తాను, స్క్రీన్ షాట్ తీసుకున్న వాళ్ళందరి అండ్ ఎవరైతే విన్నర్ అయిందో వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ విన్నర్ అయితే ఇస్తా చూడండి. గాయ్స్ ఇక్కడ చూడండి విన్నర్ వచ్చేసి బుజ్జి సునీత అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి హాయ్ బ్రదర్, గుడ్ ఈవినింగ్ బ్రదర్, సూపర్ వీడియో బ్రదర్ అని కామెంట్ అయితే పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మేడం, నేను కామెంట్ చేసినందుకు నేను కూడా కామెంట్ అయితే రిప్లై అయితే ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేసినందుకు మేడం. అండ్ మీకు కూడా ప్రమోషన్ అయితే చేస్తున్నా, ఈ రోజు విన్నర్ అయ్యారు అండ్ మీకు కూడా కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తున్నాను. తప్పకుండా మీరు కూడా విన్నర్ అయ్యారు అండ్ కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తాను. సో మేడంకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అక్కడ లింక్ అయితే ఇస్తాను, కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 members అయితే విన్నర్ చేస్తున్నా. మీరు కూడా విన్నర్ కావాలంటే కంప్లీట్లీ మీరు ఫుల్ వీడియో వాచ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కామెంట్ చేయాలి. లైక్ చేసిన తర్వాత కామెంట్ చేయాలి అనమాట. పూర్తి వీడియో చూసిన తర్వాత కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఫ్రీలో
విన్నర్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా విన్నర్ కావాలంటే ఇప్పుడు ఫుల్ వీడియో చూసిన తర్వాత కామెంట్ అయితే వేసుకోండి అనమాట. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ విన్నర్ అయితే అయ్యిండ్రు. అండ్ సెకండ్ విన్నర్ చూసుకుంటే గాయస్ ఇక్కడ భార్గవ్ బాబు అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే పెట్టారు. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే కామెంట్ చేశారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేసినందుకు. పెద్ద థ్యాంక్ యూ కామెంట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అండ్ మీరైతే విన్నర్ అయ్యండి ఈ రోజు. అండ్ మీకు అయితే కమ్యూనిటీ పోస్ట్లో యాడ్ చేస్తాను. వీళ్ళకైతే ప్రమోషన్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. కమ్యూనిటీ పోస్ట్లో యాడ్ చేస్తా, అక్కడ లింక్ ఇస్తా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ థర్డ్ వన్ విన్నర్ వచ్చేసి గాయస్ ఇక్కడ ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు కథలంట నైస్ బ్రో అయితే కామెంట్ అయితే పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకైతే విన్నర్ చేసిన. అండ్ వీళ్ళకైతే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమ్యూనిటీ పోస్ట్లో యాడ్ చేస్తా, అక్కడ లింక్ ఇస్తా, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ ఫిఫ్త్ వన్ విన్నర్ అనుకుంటా. అండ్ ఇక్కడ ఛానల్ నేమ్ వచ్చేసి చందన కోటి అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి హాయ్ బ్రో ప్లీజ్ సపోర్ట్ మీ అని కామెంట్ అయితే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేసినందుకు. పెద్ద థ్యాంక్ యూ. అండ్ మీరు కామెంట్ చేసినందుకు నాకు కూడా సంతోషంగా ఉందన్నమాట. సో ఎవరైతే కామెంట్ చేస్తున్నారో చాలా థ్యాంక్ యూ అనమాట. అండ్ మీరు కూడా విన్నర్ అయ్యిండ్రు. మీకు కూడా కమ్యూనిటీ పోస్ట్లో యాడ్ చేస్తా, లింక్ అయితే అక్కడ ఇస్తా. వీళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి అనమాట. అండ్ లాస్ట్ వన్ విన్నర్ వచ్చేసి ఫిఫ్త్ వన్ విన్నర్ వచ్చేసి గాయస్ ఇక్కడ రుగవేద అంట వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి రుగవేద అంట. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ అయితే కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేసినందుకు. పెద్ద థ్యాంక్ యూ కామెంట్ చేసినందుకు. సో మీకు కూడా ప్రమోషన్ చేస్తున్నా అండ్ కమ్యూనిటీ పోస్ట్లో యాడ్ చేస్తాను, అక్కడ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడంకి అయితే మేడం అనుకుంటా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను, అక్కడ లింక్ ఇస్తాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ రోజు అయితే 5 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేశాను కదా. రేపటి వీడియోలో అండ్ 5 మెంబర్స్కి అయితే చూస్ చేస్తాను. మీరైతే కామెంట్ చేసుకోండి. అండ్ మీకు భలే వ్యూస్ వస్తాయి అనుకోకండి. మీకు ఇక్కడ ఛానల్ అయితే గ్రో అవుతుంది, తప్పకుండా మీకు గ్రో అవుతుంది. కాబట్టి అన్నయ్య మీరు ప్రమోషన్ చేశారు, బట్ మాకు అయితే వ్యూస్ వస్తలేవు, సబ్స్క్రైబ్ వస్తలేవు, ఇట్లా కామెంట్ అయితే చేయకండి అనమాట. సో ఎందుకోసం అంటే సర్చబుల్లో మీ టాపిక్ అయితే అండ్ మీ ఛానల్ అయితే సర్చబుల్లో వెళ్ళిపోతుంది. కంప్లీట్లీ ఎక్కడో ఒకడైతే మీ వీడియో క్లిక్ అయిపోయింది అనుకోండి, చుట్టుకులో వ్యూస్ వచ్చేస్తాయి అనమాట. అలా అనమాట. సో కంప్లీట్లీ మీ ఛానల్ అయితే సర్చబుల్ వెళ్ళండి. అప్పుడైతే సర్చబుల్లో వెళ్తేనే సో మీకు వ్యూస్ వస్తాయి అనమాట. అండ్ మీ టాపిక్ అయితే బాగుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే మీ టాపిక్ బాగుండాలి అనమాట. సో అట్లా. అండ్ ఇప్పుడు బ్యాక్ చేస్తాను సింప్లీ. ఇప్పుడు మనం మెయిన్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ సో ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ గురించి మనం టాపిక్ మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇప్పుడు వైటిష్లో వెళ్ళిపోతాను. వైటిష్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీకు ఇన్ని అయితే ఉన్నాయి చూడండి, మీకు కూడా వస్తాయి సేమ్ టు సేమ్. సో ఇక్కడ మనకి ఇన్ని ఉన్నాయి చూడండి. హౌ టు ఇన్స్టాగ్రామ్ వ్యూస్ ఇంక్రీజ్ తెలుగు అయితే టాపిక్ ఉంది కదా. సో ఇక్కడ మనం లవ్ సింబల్ మనకు ఓకే వేసుకుంటే లవ్ సింబల్ ఓకే వేసుకోవచ్చు ఇలా. సో ఇది మనకు గుర్తుండేలాగా అనమాట. అంటే మనం నెక్స్ట్ వీడియో చేయాలన్నమాట. సో మనం ఇక్కడ క్లిక్ చేస్తే కాదు ఇక్కడ ఆ వీడియో అంటే ఇప్పుడు హౌ టు ఇన్స్టాగ్రామ్ వ్యూస్ ఇంక్రీజ్ తెలుగు అయితే వచ్చింది కదా. సో ఇక్కడ మనకు టాపిక్స్ వస్తాయి చూడండి. మీరు పెట్టే రీల్స్ వైరల్ అవ్వాలంటే సో ఇక్కడ చూడండి మనకైతే ఉంది మీరు పెట్టే రీల్స్ వైరల్ అవ్వట్లేదా. సో ఇట్లా టైటిల్ అయితే పెట్టారు, తమ్నెయిల్ పెట్టారు. సో ఈ తమ్నెయిల్ క్లిక్ చేసి మనం వీడియో చూడొచ్చు, లేదా ఆ టాపిక్ పైన మనం వీడియో చేయొచ్చు, లేదా నేను ఇలా వీడియో చేస్తున్నాను అనమాట. సో మీకు కూడా ఎలాంటి టాపిక్ వస్తుంది ఇక్కడ మీకు టాప్ సర్చ్ లో మీకు ఎలాంటి టైటిల్స్ వస్తాయో మీరు రికమెండ్ ఎలా వస్తుందో మీరు చూసుకోండి అనమాట. నేను ఏం చెప్పానంటే అహ్మదాబాద్ లో ఎయిర్ప్లేన్ అనేది బ్లాస్ట్ అయింది కదా, అక్కడ మీకు టాప్ ట్రెండింగ్ వీడియో అనమాట. అలాంటి ట్రెండింగ్ వీడియో మీరు అండ్ ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ లో రీల్స్ తీసుకొని అప్లోడ్ చేస్తే వైరల్ అవుతాయి అనమాట. సో అప్పట్లప్పుడే వైరల్ కావాలంటే వైరల్ కావాలి. ట్రెండింగ్ రీల్స్ అయితే అప్లోడ్ చేస్తేనే మనకు వైరల్ అవుతాయి అన్నమాట. సో అట్లా మీరు ట్రెండింగ్ రీల్స్ అయితే అప్లోడ్ చేయండి. రెగ్యులర్ ఏదైతే రీల్స్ అప్లోడ్ చేస్తారో మనకైతే వ్యూస్ రావు. ఫేమస్ ఉన్న వాళ్ళకే వ్యూస్ రావు, మనకెంత అండి. సో అట్లా కంప్లీట్లీ ఇప్పుడు ఇదే టాపిక్ పైన మీరు వీడియో చేసిండ్రు అనుకోండి. ఇప్పుడు ఏది సో ఇప్పుడు బ్యాక్ వస్తాను, మీకు యూట్యూబ్లో వెళ్ళిపోతాను. అహ్మదాబాద్ ఎయిర్ప్లేన్ క్రాష్ అని ఇప్పుడు సెర్చ్ చేయండి. నేను ఇప్పుడు సెర్చ్ చేస్తాను చూడండి అహ్మదాబాద్. సో చూద్దాం ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ వచ్చేసింది అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ వీడియో లేటెస్ట్ అని వచ్చింది చూడండి. దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సో ఎవరైతే ఇక్కడ షార్ట్ పెట్టినరు ఇదే షార్ట్ అనేది 100% వైరల్ అయిపోయింది. మీరు కూడా ఇదే తీసుకొని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయండి. రీల్ వైరల్ కాకుండా నన్ను అడగండి అనమాట. సో ఇక్కడ మీరు కాపీ చేసుకొని సో ఇన్స్టాగ్రామ్లో మీకు రీల్ దొరుకుతుంది. సో మీకు రీల్ దొరకకుండా టెలిగ్రామ్లో ఇస్తాను, అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి అనమాట. సో అట్లా అండ్ మీరు ఆ రీలే మీరు అప్లోడ్ చేసింది అనుకోండి. సో ట్రెండింగ్ టాపిక్ అనమాట. ఇలాంటి ట్రెండింగ్ టాపిక్ పైన మీరు రీల్ గిన చేసింది అనుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ లేదా అండ్ యూట్యూబ్లో ఎందులో అయినా కానీ అప్లోడ్ చేయండి. ఎలా వ్యూస్ వస్తాయో చూసుకోండి అనమాట. అండ్ మీకు వ్యూస్ రాకాశనే అనుకోకండి, అన్ని బూస్ట్ అయిపోతాయి అనమాట. మీ రీల్స్ అన్ని బూస్ట్ అయిపోతాయి. ఏది కూడా రీల్ అప్లోడ్ చేయండి బూస్ట్ అయిపోతాయి అనమాట. అలా అనమాట. సో అలా మీరు ట్రెండింగ్ రీల్స్ అయితే అప్లోడ్ చేయండి, 100% రిజల్ట్ అయితే వస్తాయి అనమాట. రీల్స్కి వ్యూస్ రాకాశనే అనుకోకండి ఇన్స్టాగ్రామ్లో. అండ్ తప్పకుండా సో వ్యూస్ వస్తాయి. రెగ్యులర్ వర్క్ అయితే చేయాల్సిన అవసరం ఉంటాయి. కాబట్టి ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా. సో ఇది ట్రెండింగ్ టాపిక్ అనమాట. సో ఏదైతే ట్రెండింగ్ టాపిక్ నడుస్తుందో అండ్ మీరు సర్చ్ చేయాలి. ఎక్కడ సర్చ్ చేస్తారు? ట్రెండింగ్ వీడియోస్ అని సర్చ్ చేయాలి. ఇక్కడ ట్రెండింగ్ వీడియోస్ అని సర్చ్ చేస్తే కూడా వస్తుంది, లేదా గూగుల్లో వెళ్ళి కూడా సర్చ్ చేస్తే కూడా వస్తాయి. ట్రెండింగ్ వీడియోస్ అని రీల్స్ ఇలా కూడా సర్చ్ చేస్తే వస్తాయి అనమాట. అలాంటి టాపిక్ పైన మీరు రీల్స్ అప్లోడ్ చేయాలి అండ్ ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్లో అయితే మనకు స్ట్రైక్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి అండ్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయండి, 100% మీకు రిజల్ట్ వస్తుంది అనమాట. సో ట్రెండింగ్ టాపిక్ పైన రీల్స్ తీయండి, 100% రిజల్ట్ అయితే వస్తాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్,
థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు. సో నేనైతే ట్రెండింగ్ టాపిక్ మీకు చెప్పాను కదా, ఈ ట్రెండింగ్ టాపిక్ నాకు ఏం వచ్చిందంటే ఈ ట్రెండింగ్ టాపిక్ అనమాట. సో ఇక చూడండి, ఇది ట్రెండింగ్ టాపిక్, నాకు ఇలాంటివి వచ్చినాయి. సో మీరు కూడా యూట్యూబ్లో వీడియో చేస్తూ ఉంటే ఇలాంటి ట్రెండింగ్ టాపిక్ పైన మీరు వీడియో చేసిన అనుకోండి 100% రిజల్ట్ వస్తాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, రేపటి వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్ అండ్ బై బై.